సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం ఇప్పటికే ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారికి విచారణ బాధ్యతను అప్పగించగా ఈ నెల 29లోగా సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాల్సిందిగా హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే సాయికృష్ణ కనిపించకుండా పోవడం వెనుక ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. పోలీసులు అతన్ని చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాయికృష్ణ కేసు సవాల్గా మారింది. మరోవైపు సాక్ష్యాధారాలను మాయం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సాయికృష్ణ తల్లి మళ్లీ న్యాయస్థానాన్ని కోరారు. దీనికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్యామ్ కుమార్ అందిస్తారు. విజయవాడ కృష్ణలంక పరిధిలో ఏదైతే సాయికృష్ణ అనే ఒక వ్యక్తి మిస్సింగ్ అయ్యాడో ఆ వ్యక్తి వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. నిన్న రాత్రి చూసుకున్నట్లయితే ఈ అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఏదైతే సంఘటనకు కారకులుగా భావిస్తున్న కృష్ణలంక సీఏ నాగరాజుని ఇప్పటికే సస్పెండ్ కూడా చేశారు. దీంతో పాటు ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు కూడా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని కూడా నియమిస్తున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా రాజమండ్రి ఎస్పీగా ఉన్న ఏదైతే కిషోర్ ఉన్నారో అతన్ని దీనికి సంబంధించి కూడా విచారణ అధికారిగా నియమించినట్లు కూడా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో ఆయన కూడా ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ని సందర్శించే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ చూసుకున్నట్టయితే విజయవాడలో ఉన్న మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ఇది చాలా కీలకం. అంటే ప్రధానంగా చూసుకున్నది ఇది బస్ స్టాండ్ ప్రాంతంలో ఎక్కువగా ఉండటం, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే వెనకబడిన వర్గాలు అలాగే వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది నివసిస్తూ ఉంటారు. పునరావాస ప్రాంతము కాబట్టి ఈ ప్రాంతంలోనే అత్యధిక మంది ఎక్కువగా ఈ బ్లేడ్ బ్యాచ్ కానివ్వండి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళు ఎక్కువ మంది కూడా ఈ ప్రాంతంలో ఉంటున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా ఇక్కడ ఎవరైతే సీఏగా వస్తారో వాళ్ళపైన మాత్రం చాలా కీలకమైన బాధ్యతలు ఉంటాయి. అయితే ప్రధానంగా ఈ సీఐ నాగరాజ్ ఏదైతే ఉన్నారో గతంలో ఎస్ఐ నుంచి కూడా విజయవాడలో ఆయనకి పనిచేసిన అనుభవం ఉంది. గతంలో విజయవాడ టాస్క్ ఫోర్స్ కానివ్వండి ఏజీఎస్ లాంటి కీలకమైన బాధ్యతల్లో కూడా ఆయన పనిచేస్తారు. అయితే మొదటి నుంచి కూడా ఈ సీఐ వ్యవహారం చూసుకున్నట్టు కొంత హార్డ్గా అయితే వెళ్తారు. అంటే నేరస్తుల పాలిట సింహ స్వప్నం అని ఏదైతే అంటారో అటువంటి పరిస్థితులు అయితే నాగరాజుకి అయితే ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం ఈ సాయికృష్ణ అనే ఒక యువకుడు ఏదైతే ఉందో ఇతని పైన మొత్తం మీద అనేక కేసులు అయితే ఉన్నాయి. ఇతని పైన హత్యాయత్నము, రేపు, పోక్సో వంటి కేసులు కూడా ఉన్నాయి. అయితే ఈ కేసులతో పాటు చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ కేసులకు సంబంధించి అతనిని గత నెల 9వ తేదీన అంటే అతను ఎప్పటి నుంచో కూడా విజయవాడలో లేకుండా మార్కాపురంలో ఉంటున్నట్టు కూడా తెలుస్తోంది. మార్కాపురం నుంచి కూడా ఆ యువకుని కొన్ని కేసులు ఏదైతే పెండింగ్ కేసులను పెండింగ్ వారెంట్ ఆ నేపథ్యం తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే తీసుకువచ్చిన తర్వాత సాధారణంగా ఎవరిని తీసుకువస్తే అతన్ని విచారించి అవసరమైన వారెంట్ పెండింగ్ కనుక ఉన్నట్లయితే కనుక కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వాలి. కానీ ఈ కేసులో చూసుకున్నట్లయితే దాదాపు 40 రోజులు గడుస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా సాయికృష్ణని ఎందుకు కోర్టుకి హాజరుపరచలేదు, ఒకవేళ నిజంగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారా, తీసుకున్నట్లు ఆ వ్యక్తి ఏమయ్యాడనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే సాయికృష్ణ తల్లిదండ్రులు చూసుకున్నట్లయితే తమ కొడుకును అక్రమంగా పోలీసులు నిర్బంధించి చంపివేశారనే కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా హైకోర్టు కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29వ తేదీలోపు మొత్తం ఏదైతే సాయికృష్ణ ఎక్కడ ఉన్నా కూడా కోర్టు ముందు హాజరుపరచాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కేసు ఏ విధంగా మలుపు తిరుగుతుందనేది కూడా కొంత అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఈ సాయికృష్ణను చూసుకున్నట్లయితే వారి కుటుంబ సభ్యులు 3 కేసులు మాత్రమే పెండింగ్ ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా నిన్నటి నుంచి కూడా సాయికృష్ణ చూసుకున్నట్లయితే అతని పైన గతంలో రౌడీ షీట్ ఉంది. దాదాపు 23 కేసులు కూడా పెండింగ్ ఉన్నాయనేది కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఎన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా ఒక నిందితుడిని కనుక పోలీసు అదుపులోకి తీసుకున్నట్లయితే అతనిని విచారించి తదుపరి న్యాయపరంగా అతని పైన చర్యలు అయితే తీసుకోవాలి. కానీ ఈ విధంగా ఆ వ్యక్తి కనబడకుండా చేయటం అనేది కూడా తప్పు అనేది అన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే ప్రధానంగా గత కొన్ని రోజులుగా ఈ పార్టీలకు కూడా ఈ వ్యవహారం అంతగట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఏదైతే ఈ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తాము జనసేన పార్టీ కూటమి ప్రభుత్వానికి తాము పని చేశామంటూ కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయటమే కాకుండా వాళ్ళకి సంబంధించి గుర్తింపు కార్డులు కూడా వాళ్ళు చూపించారు. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే యువకుడు
యువకుడు మిస్సింగ్ అయితే ఆ యువకుడు కాపు కులానికి సంబంధించిన వ్యక్తి. గత కొంతకాలంగా కూడా రాష్ట్రంలో ఈ కాపు కులానికి సంబంధించిన వ్యక్తులపైన అనేకమైన దాడులు జరుగుతున్నాయంటే అంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ చూసుకున్నట్లయితే ఈ సాయి కృష్ణ వ్యవహారాన్ని పూర్తిగా కూడా ఫోకస్ చేసిన వైఎస్ఆర్సీపీ దానికి సంబంధించిన కాపు నేతలు ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు కానివ్వండి, లేదా పేర్ని నాని, ఇటువంటి నేతలందరూ కూడా ప్రతిరోజు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తెరపైకి అయితే ఈ విషయాన్ని అయితే తీసుకొస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఈరోజు మాజీ న్యాయమూర్తిగా పనిచేసిన జడ శ్రావణ్ కుమార్ కూడా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఒక కీలకమైన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏదైతే ఈ సాయి కృష్ణ మిస్సింగ్ సంబంధించి అధికార పార్టీ ప్రమేయం ఉందంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరోవైపు జనసేన పార్టీకి సంబంధించి కూడా కొంతమంది ముఖ్య నేతలు చూసుకున్నట్లయితే ఈ కేసు రాజీ పడాలంటూ కూడా అతని కుటుంబ సభ్యులకు రాయబారం నడిపారన్న కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ఈ కేసు మాత్రం ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్గా చెప్పవచ్చు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందంటూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సాయి కృష్ణ నిజంగానే ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, నిజంగానే ఒకవేళ ఉన్నట్లయితే ఈ నెల 29వ తేదీలోపు హైకోర్టులో అతన్ని హాజరుపరిచే అవకాశం ఉందా, ఒకవేళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లుగానే ఒకవేళ సాయి కృష్ణ లేకపోతే తదుపరి చర్యలేంటి? ప్రధానంగా చూసుకున్నట్లయితే సీఏతో పాటు ఇది ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉంది. విజయవాడ సిపిని కూడా సస్పెండ్ చేసి దీనిపైన సిబిఐ విచారణకు కూడా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందా అనే దానిపైన మాత్రం తీవ్రమైన ఆందోళన అయితే నెలకొని ఉంది. కెమెరా పర్సన్ అలోక్తో శ్యామ్, హెచ్ఎం టీవీ.